ఇప్పుడు మన రోడ్డు ఉంది కదా సార్, ఆ రోడ్డు తర్వాత మన మల్లంపేట వస్తుంది సర్వే నెంబర్. ఇప్పుడు సైబరాబాద్ వరకు మనదే ఉంటుంది. ఆ గుట్ట ఉంది కదా సార్, ఆ గుట్ట కింద మన సైబరాబాద్ వాళ్ళకి గుట్ట మొత్తం అదే వచ్చే ఫీడర్ ఛానల్ అండి. ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేయడం వల్ల, ఒరిజినల్ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేయడం వల్ల నిన్న తాత్కాలికంగా ఒకటి నీళ్లు చెరువు నిండడానికి కోసం నీళ్లు పోవడానికి నాలా తవ్వించాము. రాత్రి ఏం చేశారు, దాన్ని కూడా ధ్వంసం చేయడం వల్ల మళ్ళీ హైడ్రా టీం వచ్చి పరిశీలిస్తుంది. త్వరలో ఒరిజినల్ ఫీడర్ ఛానల్ ని తవ్వించి రెస్టోర్ చేసేస్తాం. పైన ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చి కథ చెరువు లోకల్ గా ఉండే రెసిడెంట్స్ ఆపుతున్నారండి. తీసుకుంటాం, తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా టీం ఆవశ్యకత ఏందో ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. ఎందుకంటే వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి, వర్షం పడితే చెరువులో పోవాలి, చెరువులో పోవాలంటే చెరువులో నీళ్ళు పోవాలంటే కాలువలు ఉండాలి. కాలువలు పూడ్చడం వల్లే ఈరోజు వర్షం పడ్డ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. రోడ్ల మీద నీళ్లు చెరువులలో పోతలేవు కాబట్టి ఈరోజు వినాయక చవితి కూడా నిమజ్జనం నీళ్లు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ హైడ్రా చేసే స్ఫూర్తి అర్థమైంది అనుకుంటా. దానిలో భాగంగా గత ఏదైతే వర్షం ఒక 2 నెలల నుండి కురుస్తున్నా కూడా కత్వ చెరువు 160 ఏదైతే ఎకరాల్లో విస్తరించున్న దుండిగల్లో మల్లంపేటలో కత్వ చెరువు ఇంతవరకు కనీసం ఒక 2 అడుగులు కూడా నీరు పెరిగిన పరిస్థితి. దానికి ఏదంటే 2 ఫీడర్ ఛానల్ మేజరు, ఒకటి ఏదైతే బౌరంపేట అవతల నుండి ఒక ఫీడరు 3 చెరువులు కలుపుకొని ఒక ఫీడర్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే జిన్నారం మండలం సంబంధించిన ఫారెస్ట్ 181 సర్వే నెంబరు 1543 ఎకరాల ఏదైతే ఫారెస్ట్ నుండి వచ్చే వాటర్ ఈ నాల మేజర్ గా వచ్చి కత్వ చెరువులో కలవాల్సి ఉంటుంది. ఏదైతే 181 సర్వే నెంబర్ లో గతంలో ప్రభుత్వం ఒక 10 ఎకరాలు ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చింది. ఆ 10 ఎకరాల పట్టాలు పెట్టుకుని ఈ రోజు ఏదైతే జిన్నారం ఫారెస్ట్ నుండి సర్వే నెంబర్ 181 నుండి వచ్చే నీళ్లకు ఈ రోజు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసుకోవడం వల్ల చివరికి నాలా కూడా ఊడ్చలు. ప్రభుత్వ భూములు దేవుడరుగా కనీసం చెరువులోకి వచ్చే నీళ్లు ఈ రోజు నాలా ఊడ్చుకుంటే నిన్న స్థానికంగా ఉన్న ఆంజనేయులు గాని ఇక్కడ ప్రజలు గాని మల్లంపేట శంభీపూర్ ప్రజలు ఈ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు చేస్తే నిన్న వచ్చే ప్లీడర్ ఏదైతే కత్వ చెరువులోకి రావాల్సిన మేజర్ నాలని జిన్నారం ఇంకెల్ వచ్చే నాలను నిన్న ఇటాచితో తవ్వించి మళ్ళీ వర్షం పడుతుంది, నీళ్లు నిన్న నాల నుండి నీళ్లు కత్వ చెరువులోకి వెళ్తే రాత్రి ఇక్కడ ఎక్కడైతే కబ్జాదారులు అక్రమ నిర్మాణదారులు పట్టాలు వేసుకొని పేద ప్రజలకు అమ్ముకొని ఈ రోజు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నాలా ఉంటాయని మళ్ళీ రాత్రే ఏదైతే నిన్న ఇరిగేషన్ అధికారులు గ్రామీణ ప్రజలు కలిసి ఏదైతే ఏర్పాటు చేసిన నాలను కబ్జా చేసుకున్నారు. మేము రెవెన్యూ అధికారులను ఇరిగేషన్ అధికారులను ఒకటే కోరాము, ఏదైతే నాలాను ఈ రోజు మళ్లీ తెంపేసి దాన్ని పూర్తి చేసి మళ్లీ ఆక్రమించుకోవడం ప్రయత్నిస్తున్న వారిపైన ఏదైతే పోలీస్ కేసు పెట్టమన్నాం. అదేవిధంగా ఇట్లాంటి 2 జిల్లాల మధ్యలో సమస్య కాబట్టి హైడ్రాను కల్పించుకోమన్నాం. ఎందుకంటే పెద్ద చెరువులోకి నీళ్లు రావాలంటే ఈ ఫారెస్ట్ నుండి స్వచ్ఛమైన నీరు వస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది, మంచి నీరు కాబట్టి హైడ్రాను నిన్న కోరడం జరిగింది. హైడ్రా అధికారులు స్పందించారు. రంగనాథ్ సార్ ఈ రోజు హైడ్రా టీం ను పంపించాడు క్షేత్రస్థాయిలో పరిశీలనకి. త్వరలో 2 మండలాలకు సంబంధించి అటు జిన్నారం ఇటు దుండిగల్లకు సంబంధించిన రెవెన్యూ, ఇరిగేషన్, తర్వాత మున్సిపల్, తర్వాత ఫారెస్ట్ అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, నాలాలు ఆక్రమించుకున్న వారిపైన పోలీస్ కేసులు పెట్టి లోబడి దోసినప్పుడే ఇటు అధికారులకు ఏ విధంగా చర్యలు తీసుకొని కేసులు పెట్టిల్లో నాలాలు చెరువులు కబ్జా చేసుకున్న వాళ్ళపైన కూడా కేసులు పెడితేనే భవిష్యత్తులో చెరువులు కాలువలు మిగులుతాయని ఈ సందర్భంగా అందరికీ విన్నవిస్తున్నాం. ధన్యవాదాలు.